చంద్రబాబు పాలన అంతా మోసం దగ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ అని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మోసానికి 2 ఏళ్లు పేరిట మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మహిళా మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కథనోత్సాహం అంతా ఇక్కడ కనపడుతోంది. అంటే యుద్ధానికి పోవాలన్న ఉత్సాహం కానీ, రెడీ ఇప్పుడైనా మేము సిద్ధమనడం కానీ ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దీని మొత్తానికి ఇదే అద్దం పడుతోంది. 2 రకాలుగా. ఒకటి, ఈరోజు మనం ఏ సందర్భంలో అయితే ఒక నిరసన కార్యక్రమాలు టేకప్ చేశాము, 2 ఏళ్ల పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, దాన్ని ఎత్తి చూపుతూ, అలాగే 2 ఏళ్లకు ముందు దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పాలన, దాన్ని గుర్తు చేసుకుంటూ, మనం చేసుకోవడం కాకుండా ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేస్తూ ఈ 10 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీకి గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. కాబట్టి ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే, చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కానీ, అధికారం కానీ మహిళా లోకానికే ఉంది. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు, 60% ఆమె ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ 2 ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకొని మనసా వాచా దానికి కట్టుబడిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగనన్న పాలన. ఇది గుర్తు చేసుకోవడానికి కావాల్సినవి మనకు ఇవి ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు, పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేసానని చెప్పడం. ఆయన పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో, లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో, ఇట్లా కాదు. ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేసాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. స్త్రీ శక్తో సమ్ థీమ్ అన్నాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి, ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మనకు దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు. ఈరోజు దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమైంది పేరు పెట్టాలా?
ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000 పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో తాను తయారు చేసుకున్నాడు కృత్రిమంగా. మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఇంకేం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలడు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టే దాంట్లోనే పెడతాడు. 1,00,000 మంది మారీచులకు సమానం మాయా యుద్ధం చేయడంలో. ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి 14 వేసిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే, ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. ఆయన మరి ఇంక దానికి ఏం చెప్తావు? నవ్వాలనో ఎడవాలనో కూడా అర్థం కాదు వాళ్ళు చేసేసి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు లోపల ఉండొచ్చు, పైకి కనీసం ఏదో మీ సేవ కోసం ఉన్నానని అనాలి. అది కూడా ఏం లేదు. నా భాగ్యం, నేను ఉండడం అనేది మీ భాగ్యం. మరి నేను పోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరు పూజలు చేయండి అని అంటానంటే ఇంకా తను ఏదో మరి ఎక్కడో పోయింది, అది పక్కకి ఎక్కడికో దిగిపోయింది అనుకోవాలి, లింక్ దిగింది అనుకోవాలి.